111 సంకీర్తన ఇందాక చదివారు కదా, ఆ చదివిన వాక్య భాగంలో 10వ మాట మీరు చదివితే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నిత్యము ఆ స్థలంలో స్తోత్రము కలుగుచు. అందరూ చెప్పండి మాట గట్టిగా చెప్పాలా. నిత్యము, మధ్యలో వదిలిపెట్టింది లేదు. అక్కడ నిత్యము ఆ వ్యక్తి చనిపోయే వరకు, చివరి శ్వాస వరకు, ఈ లోకాన్ని వదిలే వరకు ఆ వ్యక్తి నుండి దేవుడు స్తోత్రార్హుడుగా ఆయన ఘనత పొందుతూ ఘనపరచబడుతూ ఆ స్థలములో ఉండడానికి, ఆయన స్తోత్రుడు అవడానికి మంచి వివేకమును, ఏమండి జ్ఞానమును, ఏముండాలి? జ్ఞానము. చూడండి, మీరు బైబిల్ అందులో చూడండి, ఎక్కడైనా అంటే చిన్న చిన్న వాక్య భాగాలే కానీ చాలా ప్రభావితం చేస్తావి. మీరు ఇర్మియా గ్రంథం 3:15 చదివితే దేవుడు ఎందుకు దైవజనుడిని ఇస్తాడు, ఎందుకు మందిరాన్ని ఇస్తాడు? మనం ఒక మందిరానికి ఏదో ఎన్నుకున్నాం, వెళ్ళిపోయాం, తెల్లారుజామున ఈ మందిరం మీద ఇల్లు పట్టుకుందని వచ్చేస్తున్నాం అని అనుకుంటారు మీరు. కానీ దేవుడు ఆ విధంగా మిమ్మల్ని నడిపించిన ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈవులు ఎలా ఉంటాయంటే, జ్ఞానమందును అనగా వాక్య జ్ఞానం, వివేకమందును అనగా దేవుని యందు ఆయన ఉన్నత ఉద్దేశం. హల్లెలూయా. అంటే నిత్య జీవానికి ప్రయాణించే అనుభవం, ఎటర్నల్ లైఫ్ను గ్రహించే అనుభవం. ఈ లోకాన్ని గెలవడానికి జ్ఞానం, పరలోకాన్ని చేరడానికి వివేకం, ఈ రెండు అవసరం. మీకు ఒక మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ మాట. అందుకని అక్కడ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో వివేకం దేనికి సాదృశ్యమట? సత్యవంతుడైన వాని ఎరుగు నిమిత్తము దేవుని కుమారుడైన యేసు ఈ లోకానికి, దేవుని కుమారుడు వచ్చి ఆయన మనకు వివేకమనగా ఆయన సత్యవంతుడు అంటే ఈ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, పునరుద్ధాన ఫలం, మరణించిన తర్వాత ఉన్న ఆ యొక్క శాశ్వతమైన జీవితం చెప్పటానికే వచ్చాడు. హల్లెలూయా. వివేకం అంటే అర్థం ఏంటి? వివేకం అంటే ఏమంటే ఎదటివాడిని కూలగొట్టడం, ఎదటివాడి మతాన్ని ఏదో బాధ పెట్టడం, ఎదటివాడిని గురించి ఏదో చెడు ప్రచారం చేయటం, ఇవి కాదు వివేకం అంటే. వివేకం అంటే తన జీవితంలో ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉందని తనను తాను కట్టుకుంటూ ఇతరుల దేవుల్లో బలపరచటం, లేదా తన జీవితం ద్వారా ఇతరులను ఎటర్నల్ లైఫ్కి ప్రభావితం చేయటం. ఏంటి ఇలా బతుకుతున్నాడు ఈ కుర్రాడు, ఏమి అమ్మాయి ఇలా బతుకుతుంది, ఏంటి ఈయన ఇలా బతుకుతున్నాడు, ఈమె ఇలా పడుతుంది, ఏ జీవితంలో సుఖం, శాంతి, నెమ్మది ఉండొద్దా? బతుకుతున్నామంటే ఏదో కష్టపడి దేవుడి పనులు పరిగెడతా పరుగులెత్తుతూ అనే ఖర్చు అయిపోతా ఉన్నారు. ఏమి సంగతి అంటే, తల్లి గర్భం నెలలేనయ్యా, ఈ భూమి మీద సంవత్సరాలే, యుగ యుగాలంటే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం కోసం నా యేసయ్య వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచి మృతుల నుండి లేచిన వాడు, నా సమస్యలు లేపగలిగిన వాడు, నా శోధనను లేపగలిగిన వాడు, నా ఇబ్బందులు లేపగలిగిన వాడు, నా కుటుంబాన్ని లేవనెత్తగలిగిన వాడు, నా జీవితాన్ని లేవనెత్తగలిగిన వాడు మృత్యుంజయుడు అని చెప్పే కూర్చున్నారు మీరు ఇక్కడ. హల్లెలూయా. దానిని వివేకం అంటారు. అందుకు శాసనాలు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. దానివల్ల ఏమి మీ జీవితంలో అంటే ఆ వివేకం ఏ విధంగా మీ జీవితంలో పనిచేస్తుంది, నా జీవితంలో పనిచేస్తుంది, ఏ విధంగా ఆ శాసనం వివేకాన్ని మనకి దోహదపడుతుంది, సహకరిస్తుందంటే యెహోవా యందైన భయం. చెప్పండి మాట. అది అక్కడుంది కీ పాయింట్, అసలు పాయింట్ అంతా అక్కడ ఉంది. భయం లేకుండా భక్తి చేస్తే, భయం లేని ఆరాధన చేస్తే అందరికీ భయపడతావు. అప్పుకు భయపడతావు, నిప్పుకు భయపడతావు, నీళ్లకు భయపడతావు, మనుషులకు భయపడతావు, నింగి నేలకు భయపడతావు, తెల్లారు లేస్తే బల్లి పిల్లి చెల్లి ఓ తల్లి రకరకాల భయాలు, వ్యాధులకు భయాలు. ఇన్ని భయాలు నీ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఒక్క భయం నీలో కనపడితే నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఒక్క భయం. ఏ భయం అది? దేవుని యందైన భయం. ఈ లోకంలో అన్ని భయాలు సంభవిస్తున్నాయి కానీ, మళ్ళీ ఆక్రమించుకుంటున్నాయి కానీ దైవ భయం ఎచ్చలు విడతాను.
అనిపించిన రాజా, ఎప్పుడు వెళ్తే ఏంటి చర్చికి, ఎలాగుంటే ఏంటి, బైబిల్ ఎలా చదివితే ఏంటి, అది చదివే విధానంలో భయం ఉండదు, ప్రార్థించే విధానంలో భయం ఉండదు. భయం అంటే ప్రేమతో కూడిన భయం అండి. దేవుని భయము లేని ప్రజలు దేవుని నుండి ఆశీర్వాదాలు ఆశించటం అది అమాయకత్వం, అది చేతగాంతనం. దైవ భయం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు దైవ భయం అంటే, దేని బిడ్డారా, దైవ భయం ఎప్పుడైతే నీకు నీ జీవితంలో మీ జీవితంలో ఉందో అప్పుడు మన మీద పనిచేస్తున్న పాపాలు, శాపాలు, అతిక్రమాలు, ఆవేదన చేసే మన జీవితాన్ని తీసుకొచ్చే ఆశలు అవన్నీ ఆ దైవ భయం మింగేస్తుంది, చంపేస్తుంది. ఇది నేను చెప్పట్లా. రోమపత్రిక 8:13 చదువుకోండి. ఏమని చెప్తుందో తెలుసా? రోమపత్రిక 8:13, ఎవడైనా శరీర సంబంధమైన భయంతో, శరీర సంబంధ జీవితంతో తన జీవితాన్ని జీవిస్తూ దైవ భయం లేకుండా, లోక భయమే శరీర సంబంధ భయం అంటే ఏంటి, శరీర సంబంధమైన జీవితం అంటే ఏంటి, లోక భయం, అప్పు భయం, లోక భయం అంటే రాజకీయ భయం, మనుషుల భయం, పదవుల భయం, ప్రజల భయం, ఏమండి రోగాల భయం, ఏవో భయాలు ఉన్నాయి కదా. ఈ భయాలన్నిటితో నువ్వు బ్రతికితే ఎప్పటికైనా అవి నిన్ను చంపేస్తాయి. అదే నువ్వు పరిశుద్ధాత్మ భయంతో బ్రతికితే, పరిశుద్ధాత్మతో నువ్వు బ్రతికితే. 13 చదువుతాను వినండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదారు. అందుకని అందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారు. దైవ భయం కలిగేది ఎక్కడా? ఏమండి, మీకు ఒకవేళ అప్పుల భయం ఉందా, ఏమి తిందుము ఏమి త్రాగుతామనే భయం ఉందా, మీరు ఒకవేళ ఈ లోకంలో ఈ ఏదైనా ఒకవేళ ఏమండి మనుషులు మిమ్మల్ని మాయ చేస్తున్నారు బాబోయ్, వీళ్ళ పరిస్థితులు నేను ఒకలాంటి ఏదైనా ఒక ఆకారాన్ని పెట్టి లేదా ఒక మాంత్రిక పనులకు వెళ్ళి ఈ యొక్క చేతబడి శక్తులు లేదా ఈ యొక్క సుదర శక్తులను వదిలించుకోవాలి, పలానా మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఈ పూజలు చేయించాలి అనే ఒకవేళ ఇలాంటి భయం ఉందా? ఇవన్నీ శరీర భయాలే. దేవుని భయం ఎలాగొస్తుంది అది చెప్తాను వినండి. దేవుని భయం ఎలాగొస్తుంది దాన్ని చెప్పడానికి ముందు శరీర సంబంధమైన జీవితం అంటే ఏంటి? శరీర సంబంధ జీవితంలో 3 రకాల భక్తి ఉంటుంది. ఏంటి ఆ 3 రకాల భక్తి అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేయండి, ఇక్కడ నిలబడిన నేను కూడా మనమందరం పరిశీలించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర సంబంధమైన భక్తి ప్రాణంలో పుడుతుంది, ప్రాణ భయం. ఈ ప్రాణ భయానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త యేసు ప్రభు వారు చెప్పారు 6వ అధ్యాయం 25వ వచనంలో, ప్రాణానికి ఉన్న భయము, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, అయ్యో రేపు భవిష్యత్తు ఏంటి, రేపు పరిస్థితి ఏంటి, ఈరోజు నా జీవితం ఏంటి, నా యొక్క పోషణ ఏంటి, నా యొక్క జీతం ఏంటి, నాకు ఈరోజు అంత ఖర్చు అయిపోతే రేపు ఎవడెడతాడు, రేపొద్దున కాళ్ళు చేయ పడిపోతే ఎవడు పోషిస్తాడు. ఈ భయాలన్నీ ఏమి తిందుమో ఏమి త్రాగు, 2 భయాలు వినండి. ఏమి తిందుమో ఏమి త్రాగు, ఇది ప్రాణ భయం. దానికోసమే శ్రమిస్తున్నావు, దానికోసమే కుట్రలు చేస్తున్నావు, దానికోసమే స్కీములు చేస్తున్నావు, దానికోసమే పక్కోడు మోసం చేస్తున్నావు, అందుకే పరులెత్తుతున్నావు. ఈ భయం నీలో ఉన్న రోజున నీ భక్తిలో మోలి ఉండక తప్పదు. మోలి, మోసం, దగ. 2వ అనుభవం ఉంది, అది దయచేసి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడ మనిషి యొక్క జీవితంలో శరీర భయంలో ఉండే 2వ లక్షణం ఇదా ఉంది, అది హృదయ భయం. ఏంట హృదయ భయం? చదవండి. అనగా మనుషు హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోపములు, చెడుతనాలు, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డ 13 కూడా దేవదూషణ చేస్తూ, దేవుడు ఉంటే నాకు ఈ కారణం ఏంటి, ఈ కష్టం ఏంటి, పోలే ఈ చర్చ్ కాదు ఇంకో చర్చి, ఇంకో మతం, ఇంకో దేవుడని తిరుగులాడుతూ ఉంటాం. ఇవ్వవలసిన చోట దేవునికి మర్యాద ఇవ్వకుండా, పడవలసిన చోట భయం పడకుండా, పడకూడని చోట భయపడి జీవితాన్ని నాశనం చేసుకోవటం ఈ హృదయ భయం, ఈ హృదయ ఆరాధన. దానన్నిటికీ మూలము దేవదూషణ, దేవుణ్ణి దూషించటం. మన తప్పును మనం ఒప్పుకోము, మన అతిక్రమం మనం ఒప్పుకోము, కానీ వీళ్ళ ప్రార్థన నాకు పని చేయలేదు,
ఈ భక్తి నాకు పని చేయలేదు, ఈ దేవుడు నాకు పని చేయలేదు అని కొన్నిసార్లు ఇసుకుపోతూ ఉంటాం. దాంట్లో వచ్చేవి మత్సరాలు, అసూయలు, కక్షలు, ఇవన్నీ. తర్వాత శరీర భయములో ఉండే మూడో లక్షణం ఏంటంటే అంటే ఇక వీళ్ళందరితో ఈ భయం వచ్చి ప్రాణంలో ఏమి తిందమో ఎప్పుడైతే అది వచ్చిందో రెండోది హృదయం చెడిపోద్ది. హృదయం చెడిపోయింది అనడానికి 13 లక్షణాలు. ఈ 13 లక్షణాలు ఇలాగుండగా అవి మళ్ళా ఇంక్రీజ్ అయ్యి తిమోతికి రాసి 2వ ఉత్తరము చదవండి. 2వ ఉత్తరము 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే అక్కడ ఇదిగోండి మన యొక్క మనసులో ఉన్న ఆరాధన వస్తుంది. ఇప్పుడు ఏంట మనసులో ఉన్న ఆరాధన? 2వ వచనం చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులుగా బ్రతకే భక్తి. చెప్పండి అందరి మాట. సెల్ఫిష్నెస్. ఎవడలా పోతేంటి, నీ పాత చేసుకున్నాను, ఎవడేమైతే ఏంటి, నీ భక్తి చేసుకుంటున్నా, నా గొడవ నాదే. అంతలో ఎదటివాడు నష్టపోతున్నా పట్టించుకో. నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించిన ఆజ్ఞ విడిచిపెట్టేస్తాం. నీ తోటి వానికి మేలు చేయాలనే ఆలోచన నీకు ఉండదు. నీ జీవితం, నీ సంఘం, నీ డ్రమ్ము, నీ కాయలు, నీ ఆలోచన, నీ యొక్క పద్ధతి, నీ తలంపులు, నీ యొక్క కోరికలు, నీ యొక్క సెల్ఫిష్నెస్, నీ పైనున్న నాయకుడు, నీ పైనున్న ఆత్మీయుడు, నీ పైనున్న తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన వారు కృతజ్ఞత లేకపోవడం, వారి పట్ల ప్రేమ లేకపోవడం. నా బతికే స్థిరంగా లేదు, నేను వాళ్ళే పట్టించుకోను, అమ్మ నాన్న గురించి ఇప్పుడు చెప్పుకో అనే భక్తులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది భక్తులు నీ ఆశీర్వాదం అంతా నీ తల్లిదండ్రులు పట్టించుకుంటూనే ఉంది, అక్కడే ఉంది. నీ మనసు ఎలాగుందంటే ఇప్పుడు స్వార్థపూరితంగా, సెల్ఫిష్నెస్, దేవునికి ఇష్టం కాదు. అదే మనిషికి పాపం పుట్టిన స్థలమే సెల్ఫిష్నెస్. నీ పని ముందు అవ్వాలి, దేవుడి పని అవ్వకూడదు, నీ తోటివాడు పని అవ్వకూడదు, నీ పక్కవాడి పని అవ్వకూడదు. ఎన్నో పనులు నాకు పెండింగ్ అయిపోతాయి, కానీ ఎదుటి వాళ్ళ పనులు పూర్తి అవ్వడానికి ప్రార్థన చేస్తాను. ఎన్నో పనులు, నా పనులు చాలా పెండింగ్లో ఉంటాయి, నేను ఆ పెండింగ్లో ఉన్న వాటి కోసం నేను ఆలోచించను. మా పిల్లల చదువులు పెండింగ్లో ఉంటాయి, మా కుటుంబ విషయాలు పెండింగ్లో ఉంటాయి. అలాగే నేను కానీ మా కుటుంబ విషయమే సెల్ఫీనెస్ పట్టుకుంటే ఈరోజు దేవుడిని మీ జీవితంలో ప్రకటించే పరిస్థితుల్లో నేను ఉండను. నిజంగా ఇతడు దేవుడిని నమ్ముకున్నాడు అంటానికి సెల్ఫిష్నెస్ కొట్టివేయబడింది. ఇతరులో దేవుడు ఉన్నాడు, ఈమెలో దేవుడు ఉన్నాడు అంటానికి, ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అనడానికి ఆ వ్యక్తిలో సెల్ఫిష్నెస్ ఉండదు, స్వార్థం ఉండదు. అందరి పట్ల ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని చేతులెత్తే అనుభవం ఆ దైవజనుడికి, ఆ దైవ పరిచయంలో ఉంటుంది. హల్లెలూయా. నష్టపోయే వాళ్ళు నష్టపోతున్నా, మోసం చేసేవారిని బట్టి మోసపోతున్నా, ఇబ్బంది పెట్టేవారిని బట్టి ఇబ్బంది పడుతున్నా. వీడు ఇబ్బంది పెట్టాడు కదా ఇంకెవడికి సాయం చేయకూడదు, వీడు మోసం చేశాడు కదా ఇంకెవడిని నమ్మకూడదు, వీడు నన్ను బాధ పెట్టాడు కాబట్టి ఇక నేను ఎవరికి సపోర్టు చేయకూడదు అనుకోకుండానే 35 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఒకటి వల్ల మోసపోయి ఇంకొకటి నమ్మి, మళ్ళా వీడి వల్ల ఇబ్బంది పడిన మళ్ళీ ఇంకొకరిని తయారు చేసి, వీడి వల్ల అవకాశవాది, వీడు అవకాశం వరకు ఆత్మీయ తండ్రిని వెంబడిస్తాడు. అవకాశం రాగానే మనమందరం మన కులం రా అని ఇక్కడే కులం ఎడగొట్టేస్తాడు. ఎడగొట్టడా? మనమందరం బ్రహ్మాలం, అర్థం, మనమందరం వైసస్సు, మనమందరం కాపులం, మనమందరం రెడ్లు, మనమందరం సౌదరిసం, మనమందరం పలానోళ్ళు మరి ఎడగొట్టే దొంగ రకాలు ఇక్కడ ఉంటారు. ప్రతి సంఘాలు ఎడుతారు వాళ్ళు, కులపిచ్చి. ఇంకా లేదంటే మనం ఇంటి పేరోళ్ళం, మన ఊరు పేరోళ్ళం. స్వార్థపరులకి ఏం కావాలి? కులం, లోక మర్యాదలు కావాలి. ఆత్మీయుడికి అభిషేకం కావాలి, అభిషేకమే కావాలి. చూడండి, అక్కడ స్వార్థపరులు కూడా లక్షణం ధనాపేక్ష పరులు, బెగ్గములాడేవాళ్ళు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అస్తేంద్రులు, క్రూరులు, సజ్జన దేశుల మంచి వాటిని సహించక వాటిని అసహించుకునేవారు, బురద జల్లేవాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే వారి సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవాడు. పైకి భక్తి కలిగి ఉంటారు కానీ దాని శక్తి తెలియదు. ఇది దైవ భయం లేని
ఆరాధన. చూడండి, ప్రాణంలో ఆరాధన ఉంది, దైవ భయం లేదు. ఏమి తిందమా ఆటికే భయపడుతున్నారు, దేవుడికి కాదు. రెండో భయం ఉంది, హృదయంలో దేవదోషం చేస్తూ తన స్వార్థానికి వెళ్ళిపోతున్న 13 రకాల పాపాలు చెప్పి. ఇక హృదయ భయం ఉంది, మనసు భయం ఉంది. అది తిమోతికి రాసిన 2వ పత్రిక ఇప్పుడు చదివారు. ఇక శరీర భయం ఏంటిరా అంటే, శరీర ఆశలతో వచ్చే దేవుడి దగ్గరికి వస్తే ఏంటి జరుగుతుంది నా జీవితంలో అని చెప్పి ఆటల పాటలతో గలతీ పత్రిక 5వ అధ్యాయము అల్లరితో కూడిన ఆటపాటలతో భక్తి చేసుకుంటూ దేవుడు నాతో ఉన్నాడని భ్రమపడే వాళ్ళు ఉంటారు. నేను పర్ణస్థాలు వేసిన నాట్యం అల్లరితో కూడిన ఆటపాట కాదు, అది అభిషేకం. అది పట్టించుకోలేదు కాబట్టి అది కామెంట్ చేశాడు ఒకడు. చాలామంది ఇబ్బంది పెట్టారు, చాలా నష్టపోయే పరిస్థితిలో మనసు వేదన అయిపోయింది. ఏడ్చాను నేను, ఏంటి ప్రభా ఈ ఏడుపు, ఏంటి నా జీవితంలో ఎప్పుడు చేయలేదు ఇలాగా. ఈరోజు వాళ్ళ బ్రతుకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఏడిపించిన వాళ్ళకి ఎవరిని ఏడిపిస్తున్నారు వీళ్ళు? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? వాళ్ళ డినామినేషన్ వాళ్ళది, మన ఏక సేవ. ఏమండి, అక్క కాపురంలాగా చెల్లి కాపురం ఉంటుందా అమ్మా? అన్నయ్య కుటుంబంలాగా తమ్ముడు కుటుంబం ఉంటుందా? ఎవడు కుటుంబ బాధ్యత? నీకు దేవుడు ఏ విధంగా మందను అప్పగించాడో ఆ విధంగా మంద పని చేయటం నీ బాధ్యత. ఎదటివాడి ఇంట్లో ఏలు పెట్టి ఎదటివాడి కుటుంబమును దూషించే పని చేయకూడదు. మనం నీ వరకు సహాయం చేస్తే సహాయం చేయి తప్ప శోధించడం మాత్రం చేయకూడదు. వాళ్ళ ఆత్మకు బాధ కలిగే, భంగం కలిగేటట్లుగా హీనంగా మాట్లాడకూడదు. ఇది కాకపోతే పర్సనల్ లైఫ్లో నీకు అలాంటి లోపాలని ఎత్తి చూపించడానికి తెగించిన భయంకరమైన స్థితి కూడా చూశాను. తట్టుకోలేకపోయాను. ఏమిరా చేయని ప్రచారాలు చేసే దొంగ రకాల మండపేటలో ఏడుస్తున్నారు అనుకుంటే, ఈడుదాకా మండపేటలో, హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ చెన్నైలో చాలా చోట్ల ఏడుస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ. ఈడికి కూడా ఏమి తెలియకుండానే ఊగుతున్నారు వీళ్ళు అని బాధ వేసింది. దయచేసి వాళ్ళు ఎవరిని ఎత్తాలని కాదు, వీళ్ళు శరీర సంబంధమైన భక్తులు చేసేవాళ్ళు అని అర్థం. ఎవరు వాళ్ళు? శరీర సంబంధమైన భక్తి చేసేవాళ్ళు. చూడండి గలతీ పత్రిక 19 వచనంలో శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. అవేమనగా జారత్వం చేసేవాళ్ళు, అభ్యత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధము. ఏమండి, మత్సరం ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. క్రోధాలు, కక్షలు, భేదాలు, హిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏది అల్లరి, ఏది అవమానం అనే విషయం వాళ్ళకి అర్థం కాదండి. దేవుని సంగమా, నేను ఈరోజు ఈ మాటలు చెప్పాలనుకోలేదు, కానీ 111 కీర్తన చదవగా మనకు దైవ భయము, యెహోవా యందలి భయము మనలో ఉండాలి. ఈ భయం ఉంటేనే కానీ మనం ఈ 49 పాపాలు, ఇవన్నీ ఎన్నో తెలుసా? ప్రాణంలో 2 అండి, లెక్కెట్టుకోండి. హృదయంలో 13 అండి, అక్కడికి 15. తర్వాత ఏమని శరీర కార్యాల్లో 15, 30. మరలా మనస్సులో తిమోతి పత్రికలో 19, 30, 19, 49 పాపాలు. ఈ 49 పాపాలు ఒకసారి కనపడగానే శరీరంలో ఈ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అన్నాడు. 49 పాపాలు ఆయన మీద దాడి చేస్తున్నాయి. ఇది దైవ భయం లేకుండా చేస్తున్నాయి, దేవుని భయం అంటే తెలియకుండా చేస్తున్నాయి. దైవజనం అంటే చులకన భావం, వాక్యం అంటే లోకువ, దేవుని సన్నిధి అంటే చులకన భావం. ఆలోచించేయండి. అయ్యో అనడలేదా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు. ఎందుకు దౌర్భాగ్యుడు అన్నాడు? పక్కవాళ్ళు చూసా, ఎదుటోళ్ళు చూసా, తన శరీరాన్ని చూచే ఇన్ని లోపాల నా మీద, ఇన్ని నేరారోపణ చేస్తున్నాయా, ఇన్ని భయంకరమైన పాపాలు నా మీద ఒత్తిడి చేస్తున్నాయా, ఇవన్నీ చంపడానికి, వీటన్నిటిని హతమార్చడానికి ఎవరున్నారు నాకు అని అప్పుడు 8వ అధ్యాయం రాశాడు. ఆ 8వ అధ్యాయమే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధి. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వానికి దేవుడు తన ఆత్మ యొక్క నియమాన్ని ఇస్తాడు. ఆత్మ నియమము పాప నియమం నుండి విడిపిస్తుంది. అది 49 కావచ్చు, 40 లక్షలు కావచ్చు, ఆత్మ ద్వారా శరీర క్రియల్ని చంపగలము అనేది 13వ వచనం. అందుకని దేవుని ఆత్మతో నడిస్తే నువ్వు దేవుని బిడ్డవైపోతావు. ప్రసాద్వాలు దేవుని ఆత్మతో నడిస్తే ధనాపేక్షతో కాదు, శరీరాశతో కాదు, నేత్రాశతో కాదు, ఏమి తిందము, ఏమి త్రాగదము, ఏమి ధరించదము కాదు, కామాభిలేషతో కాదు, అలరతో కూడిన ఆటపాటలు కాదు. ఇవన్నీ నీ భక్తిలో ఒకవేళ మాదిరైతే, నీ భక్తికి ఒక బలమైతే, నీ భక్తుల ఆశ అయితే అది నాశనం అయిపోతుంది. అది దేవుని యందు భయం అయితే, ఆత్మ భయం అయితే, నా ప్రభువు ఉన్నాడు, నిత్య జీవానికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఎంతకాలం ఉన్నా కొంతకాలమే అక్కడికి వెళ్ళిపోతానని భక్తులు నీకు ఆ మూలం ఉంటే ఆత్మ నడిపి. మీరు చెప్పగలరా? శరీరాశలతో భక్తి చేస్తున్నాను నిరూపించగలరా? మీరు మీ డబ్బు కోసం చేస్తున్నామా? మీ ఆశీర్వాదం కోసం కానుకలు ఇస్తారు, అది పట్టుకెళ్ళి అండమానాయ ప్రాంతాల సేవకులు, విశ్వాసులు, పరిచర్య విధానాలు, దేవుని పని కూడా ఇక్కడ కట్టే కరెంటు బిల్లు, అవి ఇవి కాక కొంతమంది చదివించడం, ప్రతిరోజు పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేయటం. ఏమైనా ఫారెన్ డబ్బా ఇదంతా? మనకు వచ్చేది ఫారెన్ డబ్బా? మీ ధనమే ఆ పరిచర్యలకు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. నీ నుండి మిమ్మల్ని కోరుకునేది ప్రార్థన ఒకటే. దైవజనుడికి మీరు ఇచ్చేది ప్రార్థనే. మీరిచ్చే ప్రతి కానుక పరిచర్యలు దేవుడు ఆశీర్వదించి విస్తృతపరుచుకుంటే అందులో వచ్చే ఆశీర్వాదం మీరు తిరిగి పొందేస్తున్నారు. 100 ఇచ్చే వ్యక్తిని 1000 ఇచ్చే వ్యక్తిగా మార్చాడు. 1000 ఇచ్చే వ్యక్తిని 10,000 ఇచ్చే వ్యక్తిగా మార్చాడు. ఇక్కడే ప్రారంభంలోకి విశ్వాసి 12,000 రూపాయల జీతం, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పరిస్థితులు. అయ్యా మా 12,000 రూపాయల జీతం, ఆ లోన్లు ఈ లోన్లని, ఈ బాబ్జీ మాస్టర్ గారి రప్పులని అయిపోతూ 2,000 మిగులుతున్నాయి మా జీవితంలో. ఇందులో దశం భాగం 12,000 నుంచి తీయాలా, మిగిలిన 2,000 నుంచి తీయాలా అనే ప్రశ్న నా ముందుకు వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాలి? నేను పాస్టర్ గారిని ఏం చెప్పాలి? అమ్మ 2,000 నుంచి తీయండి, పర్లేదు. అయ్యా 2,000 నుంచి తీయండి అని చెప్పాలా? లేదు, యథార్థంగా చెప్పాలంటే 12,000 నుంచి తీసిన తర్వాత ఖర్చు పెట్టాలని చెప్పాలి. నేను పాస్టర్గా ఆ మాట చెప్తే, రే మాకు మిగిలిందే 2,000, 1,200 ఇచ్చేస్తే 800తో కుటుంబం ఎలా నడుస్తుంది? ఓ రోజు వాక్యం చెప్తుంటే వాళ్ళకి అర్థమైంది. దేవుని పనికి వెదజల్లటం మొదలుపెట్టి, దరిద్రం దేవుడు తీర్చడం మొదలుపెట్టాడు, సమస్యలు తీర్చడం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది నేను విడుదల పొందడం చూశాను. ఈరోజు 60,000 రూపాయల జీతాలు వాళ్ళకి. ఇప్పుడు జీతాలు పెంచాడా అమ్మా? స్థాయి పెరిగిందా అమ్మా? సమస్యల నుండి విడుదల వచ్చిందా? సొంత గృహాలు వచ్చాయా? అప్పయ్య అమ్మ మేడ మీద మేడ కట్టింది, సచివదమ్మ మేడ మీద మేడ కట్టింది. చాలామంది యేసురత్న మేడ మీద మేడ కట్టాడు. మున్సిపల్ ఆ కార్యాలయంలో వర్క్ చేస్తున్న చాలామంది అప్పులతో, వేదంతో వచ్చి, దుఃఖాలతో వచ్చి, జేమ్స్ గారి కుటుంబం కానీ చాలామంది కుటుంబాలు తెలుసు, అప్పుల పాలు అయిపోతున్నాయి. తమ్ముడు, డబ్బులన్నీ పలానా మాస్టర్ గారికి అప్పు ఉండిపోయాం, పలానా మాస్టర్ గారు వచ్చి మా డబ్బులు జీతం దగ్గర పట్టుకుపోతున్నాడు. ఆయన జీతం తెచ్చే చోట బయట నిలబడతాడంటే ఆయన. అమ్మ మీకు తెలియని కథలా ఏంటి? మీ ధనం ఎప్పుడైతే దేవుని పనికి వాడబడిందో దాన్ని కంచి వేయటం మొదలు పెడతారు. అది మీ ఆశీర్వాదం కోసం ఇస్తున్నారు. మరి నాకేమిస్తున్నారు మీరు? మీ ప్రార్థన. నేను వెళ్ళే ప్రయాణం సురక్షితంగా వెళ్ళొస్తున్నట్టు మీ ప్రార్థన. నేను ప్రసంగాలు నిలబడి అక్కడ చెప్పి మరలా ఆరోగ్యంతో వస్తున్నట్టు ప్రార్థన. నా సంఘ ప్రార్థనలు, నాకు అప్పగించబడిన సంఘ ప్రార్థనని నేను బలంగా నమ్మే దైవజనుడు. దేవుని బిడ్డలారా, ఇది నేను దేవుని సందులో చెప్తున్న మాట, అబద్ధం ఆడడం లేదు. నాకు సంఘం ఇచ్చే ప్రార్థన బలం చాలు. చేస్తారు నా కోసం ఇంకా ప్రార్థన? ఎంతమంది చేస్తారు? ఒక్క నిమిషమైన మీ నోట్లో ప్రసాద్ పాలు, అయ్యా మా తమ్ముడని నాకంటే పెద్దోళ్ళు అయితే, మా యొక్క అన్నయ్య అని నాకంటే చిన్నోళ్ళు అయితే, నా యొక్క పిల్లలతో సమాన వాళ్ళు అయితే, అయ్యా మా యొక్క ఆత్మీయ తండ్రి. నాకై ఒకవేళ దేని బిళ్ళారా
ఈ మాట ఇలాగ నేను ఉపయోగించడానికి ఇష్టపడుతుంటాను. మా బ్రదర్, మా అన్న, చిన్నోళ్ళకి, ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ ఏంటండి? మా దైవజనుడు, మా అన్న. హల్లెలూయా. మీ ప్రార్థన బలం నాకు ఇవ్వండి. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం, ఎందరైతే దేవుని ఆత్మచేత 14 వచ్చిన చూడ రోమపత్రిక నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులైందురు. అందుకనే గలతీ పత్రిక 5:18 చదవండి. 5:18 రండి. గలతీ పత్రిక 5:18 రండి. 5:18 రండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు కారు. అంటే మీరు దేవుని యొక్క సన్నిధికి భయపడే వారిగా ఉండాలంటే, దేవునికి భయపడే వారిగా ఉండాలంటే, మీ లోపల దేవుడు ఒక ఆత్మని దీపాన్ని పెట్టాడు. అది శాశ్వతమైనది. మీ శరీరంలో ఉన్న కోరికలు శాశ్వతం కాదు, మీ ప్రాణంలో ఉన్న కోరికలు శాశ్వతం కాదు, మీ మనసులో ఉన్న కోరికలు శాశ్వతం కాదు, మీ హృదయంలో ఉన్న కోరికలు, ఈ 4 శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కడే శాశ్వతం. ఆత్మతో నడవాలంటే దేవుని ఆత్మ నీకు సహాయం చేయాలి. దేవుని ఆత్మ సహాయం చేసే సంగతులు ఏంటో నేను 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ఆదికాండంలో రాత్రి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆదికాండంలో యాకోబుని గురించి చూస్తే, యాకోబుని గురించి ఏం రాయబడిందంటే, ఆయన యాకోబుగా ప్రయాణం చేసిన ఆయన ఇశ్రాయేలుగా మార్చబడి ఒక దేశానికి అధినేతగా ఉన్నాడు. అంత ఆశీర్వాదకరంగా అతను ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే దైవ భయం. అందరూ చెప్పండి మాట. మరల రండి, మూలవాక్యం 111 సంకీర్తన 10 యెహోవా యందలి భయము జ్ఞానం ఇస్తుంది, అట్టి జ్ఞానము ఆయన శాసనాలు నీకు పరిచయం చేస్తుంది. శాసనం నీకేమిస్తుంది? మంచి వివేకం ఇస్తుంది. ఎప్పుడైతే జ్ఞానము, వివేకం ఎప్పుడైతే నీకు సహకారులుగా ఉంటాయో, నిత్యము అనగా శాశ్వత కాలము స్తోత్రం చెల్లించే బిడ్డగానే నువ్వు ఉంటావు. ఇది మనం తీసుకున్న వాక్యం. శాశ్వతంగా దేవుడి స్థలంలో మనతో పనిచేస్తున్నాడు అంటే దైవ భయం. ఏ భయం అంటది? దేవుడు ఉన్నాడనే భయం. మీరు వస్తున్నారు, వెళ్ళిపోతున్న భయం కాదు. ప్రతిరోజు నా సేవ పరిచర్యలో ఈ యొక్క బాప్తిసం పొంది 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తరువాత మీటింగ్స్కి వెళ్తే, ఒక మీటింగ్స్లో నేను పొందిన బాప్తిసాన్ని బట్టి తీసుకున్న ఒక శ్రద్ధతో కూడిన ఆ యొక్క ఇయర్స్ లెక్క పెడితే అది 1990వ సంవత్సరం. ఇప్పుడు 2025 అంటే 35 సంవత్సరాలు నేను రక్షణ పొంది పూర్తయిన టైం ఇది. ఈ 35 సంవత్సరాలు నాకు బైబిల్ లోకం అవ్వలేదు, దైవజనుడు లోకం అవ్వలేదు, మందిరం లోకం అవ్వలేదు. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తున్నాను. కొంతమందికి 2 సంవత్సరాలు సావాసం చేస్తే పాస్టర్ గారు లోకం అయిపోతాడు. మా నాన్నగారు ఇప్పటికీ మాకు లోకం అవ్వలేదు. ఇప్పటికీ ఆ భయం ఉంది మాకు. వాక్యం అంటే ఇప్పటికీ ఆ భయం ఉంది. మందిరం అంటే ఇప్పటికీ ఆ భయం ఉంది. బాబు వెళ్ళాలి. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వెళ్దామని అనిపించదు. అమ్మో, దైవ భయం ఉండాలా. నేను 3 విషయాలు, యాకోబు ఒక ఇశ్రాయేలుగా మారి ఒక దేశ అధినేతగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ 3 విషయాలు దయచేసి వినండి. విని ప్రార్థన చేసి ప్రభు బలిస్తాను మీకు. నేను వివరించను. అతడి జీవితంలో 1 మందిర భయం కలిగిన వాడు. దేవుని మందిర భయం. దేవుడు ఉన్నాడు. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం త్వరగా 17వ వచనం చూస్తే, ఆదికాండం 28:17లో భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని ఇది వేరొకటి కాదు. దేవుని మందిరం పట్ల భయం. దేవుని మందిరం పట్ల భయం. ఎంతమంది దేవుని మందిరం పట్ల భయం కలుగు? ఫస్ట్ మొట్టమొదట వాక్యం అంటే భయమేదు. ప్రారంభంలో విశ్వాసకి వాక్యం అంటే భయమేదు, మందిరం అంటే భయం వేస్తుంది. అనుభవం ఉందా మీకు? అమ్మో వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. మీకు ఎవరో అలా ఎల్లగా ఒక విశ్వాసులు తయారవుతారు. వాళ్ళు మొండి విశ్వాసులా మంచి విశ్వాసులు మీరు తెలుసుకోండి. వాళ్ళకి లేజీనెస్ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే, వెళ్దాంలే, పాటలన్నా వెళ్దాంలే, శాంసన్ గారి వాక్యం వెళ్దాంలే, శాంసన్ గారితో సూర్యప్రకాష్ గారి వాక్యం వెళ్దాంలే, లేకపోతే అన్నయ్య గారు నిలబడ్డాక ఆమెను అన్నప్పుడు వెళ్దాంలే,
అలాంటి మనుషులతో సావాసం చేయకండి, నాశనం అయిపోతారు. ఇప్పటికి అప్పటికి దైవ భయంతో పరిగెత్తారే, దైవ భయంతో. మమ్మల్ని సభలకు పిలుస్తానుకో, జైరాజ్ కార్నర్ త్వరగా పోనీరాడు. ఎన్ని సభలకు వెళ్ళి ఉంటాం, వెళ్ళి అక్కడ చాలాసేపు ఒక గంట కూర్చుంటాం. ఈ గంట కూర్చోబెట్టడానికి ఇంత త్వరగా తీసుకొచ్చాడు ఈయన అనుకోవచ్చు, నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అనుకుంటారు కదా దీనికి కంగారు. కానీ వాళ్ళన్న టైంకి మనం అక్కడ ఉండాలి. వాళ్ళ టైం అంటారన్నా 7 గంటలకు ఉంటారా, 8 గంటలకు ఉంటారా, నైట్ రాత్రులు మీటింగ్. పక్కననుకో 11 గంటలకు ఉంటారా, 10 గంటలకు ఉంటారా, మీకు 11 గంటలకు వాక్యం ఇస్తామంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అనుకోండి వాక్యం ఇచ్చేది, 1 గంటకు ఉంటారని అడుగుతారు. ఏం చేయాలి అప్పుడు? అమ్మా ఉండాలా లేదా? పరుగున గుర్రకూటాలకి వెళ్ళేవాళ్ళం. 2 గంటల కంటే 2 గంటలకు కూర్చుండేవాళ్ళం అక్కడ. 2 గంటలంటే 3 గంటలకు కూర్చునే పని కాదు. దేవుని సన్నిధి పట్ల భయం. ఇది దేవుని సన్నిధి, దేవుని స్థలం, దేవుడు నియమించిన ఒక ఆలోచన. ఈ భయం ఎప్పటికీ మాలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, ఆ స్థలానికి చేరవలసిన అనుభవాన్ని, దైవ భయం. నేను వివరించట్లేదు. యాకోబుకు ఆ భయం ఉందా? ఉంది. ఆ భయం పోగొట్టుకుంటూ వచ్చే నష్టం ఏంటో తెలుసా? ఆ భయం పోగొట్టుకున్నాడు డబ్బు బాగా పెరిగిన తర్వాత. కొంతమంది చూడండి, డబ్బు పెరిగాక, జనం పెరిగాక, ఒంటరిగా ఉన్నప్పుడు భయం వచ్చింది. ఇప్పుడు 4, 2 భార్యలు, 2 దాసీలు, 11 మంది పిల్లలు, బోల్డ్ అంత సంత మంద, మామూలుగా లేదు. అంతే, దైవ భయం పోయింది. శకేములో కట్టేసాడు బలిపీఠం. 33వ అధ్యాయం అది కదా ఆదికాండం. శకేములో కట్టేసాడు. 34 అధ్యాయాలు కూతురు దేనా చెరపబడి అవమానపరచబడింది. కొడుకులిద్దరు అంతకులై అవమానపరిచారు. ఇక తల పట్టుకుని చావాలనుకున్నారు. అప్పుడు 35వ అధ్యాయం ఆదికాండం. తెలివైన వారులారా చదువుకోండి. 1వ వచనంలో మాట్లాడతాడా, యాకోబు నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళాలా, నేను నీకు చూపించానే. నీ అన్న దగ్గర నుంచి పారిపోయినప్పుడు గతం చెప్పాడు దేవుడు. గతం చెప్తాడు. నువ్వు గతంలో ఎలా ఉండేవాడు కదా, నువ్వు అప్పుడు ఎంత భయపడ్డా మందిరానికి. ఆ బేతేలుకు వెళ్ళు, ఆ దేవునికి భయపడే స్థలానికి వెళ్ళు. మందిరం పట్ల భయం పోయింది, దేవుని సన్నిధి పట్ల ఆ భయం నీకు మరలా రావాలి. దైవ భయం పోతే ఇంట్లోకి ఏం చొరబడింది? ఏమండి? అక్రమం చొరబడింది, మోసం చొరబడింది, హత్యలు చొరబడ్డాయి, అవమానాలు చొరబడ్డాయి. ఇవన్నీ చంపబడాలంటే నువ్వు దేవుని సన్నిధి పట్ల భయం కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా, మరోసారి హల్లెలూయా. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 32వ అధ్యాయం ఆదికాండం చూడండి, 24 నుండి 30 చదవండి త్వరగా. తమ్ముడు కట్టేసేయండి, లేకపోతే తీసేసేయండి. ఒక నరుడుగా దేవుడు వచ్చాడు. అతడితో పోట్లాడుతున్న అనుభవం ఉంది. అతడు గెలవగుడు చూచి అతడు తొడగూటి మీద కొట్టబడిన వాడై కుడి తొడగూడు ఉసరైపోయిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అయినా పోరాడుతున్నాడు. తెల్లవారిపోతుంది, అయినా సరే పోరాడుతున్నాడు. నీ పేరేంటని అడిగాడు. నా పేరు యాకోబు అని చెప్పాడు. యథార్థంగా ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చేశాడు. జాగ్రత్తగా రండి. 30వ వచనంలో దానికి పెనియేల్ అని పేరు. పెనియేల్ అనగా దేవుని ముఖము. అందరూ చెప్పండి. బేతెల్ అనగా రొట్టెల గృహము, దేవుని స్థలము. ఒకటి స్థలానికి భయపడాలి, 2 దేవుని ముఖానికి భయపడాలి. ఆ దేవుని ముఖమే దైవజనుడు. రెండో భయం ఎక్కడొస్తుంది? అమ్మో అన్నయ్య గారు, అయ్యో దేవుని సేవకుడు, బాబో ఇటు ఆయనకి వెళ్తే ఏమంటారు, అక్కడక్కడ నక్కుంటారు కొంతమంది. చూడండి, అదే భయం. అది కొంతమందికి దైవజనుడిలో కొంతకాలం దేవుని ముఖం కనపడద్ది, కొంతకాలం తర్వాత మనుషుల ముఖం కనపడద్ది. ఒక ఆవిడకి వడ్డీ వ్యాపారం ముఖం కనపడింది. అయ్యగారు 10,000 రూపాయలు అప్పిస్తారని అడిగింది. కొంతమందికి తీర్పర ముఖం కనపడుద్ది. పోలీస్ కానిస్టేబుల్ గారితో చెప్తారా, లాయర్ గారితో మాట్లాడతారా కదా. కొంతమందికి డాక్టర్ గారి ముఖం కూడా కనపడదు. ఈ హాస్పిటల్కి వెళ్ళమంట. ఒక ఆవిడకైతే సిద్ధాంత ముఖం కనపడింది. నాలో ఎక్కడ బీరువా పెట్టమంటారు, ఎక్కడ గుమ్మం పెట్టమంటారు అంది. నీకు కనపడవలసిన వీళ్ళందరూ కాదు, దేవుడు కనపడాలా. వాక్యంలో దేవుడు కనపడాలి. దైవజనుడి ముఖంలో దేవుని ముఖం చూడాలి. దైవజనుడు ఏం చేస్తారు తెలుసా? నువ్వు దైవజనుడు కొట్టడం కాదు, దైవజనుడు వాక్యంతో కొడుతున్నా ఒక్కొక్కసారి కీళ్ళు ఉసిలిపోతున్నట్టుగా ఉన్నా
ఎమ్మడించాలి కదా. వాచ్యం దెబ్బతింటుందా, వాచ్యం తట్టుకోలేకపోతున్నాను, నిన్న ఆదివారం కొట్టేసారు, రాను బాబు, మొన్న ఆదివారం కొట్టకపోయినావు, ఈసారి నాకు అయిపోద్దండి. ముందు అంచనా వేసుకుంటుంది ఒక్కొక్క మనిషి, అర్థమవుతుందా? ఆ సీల్ సెకండ్ అని అర్థం. ఆ మనిషి సీల్ సెకండ్. మగవాళ్ళు కూడా ఉంటారు సీల్ సెకండ్ గాళ్ళు. ఏం చేస్తారు తెలుసా? అన్న మొన్న ఆదివారం ఏమనలేదు కానీ ఈ ఆదివారం ఖచ్చితంగా అంటారన్న. మొన్న ఆదివారం ఆయన వాక్యంలో అలాగ అయిపోయింది కానీ ఎవరు గెస్ట్లు వచ్చి ఈ వారం అయితే అయిపోద్ది, నాకు ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు అని మన వాక్యాలు తిడతాడు. అందుకే నేను ఆయన పాదం పెట్టమన్నాను, అయిపోయింది. ఆయనకి నాకు గప్ చెప్పు, నీ మొహం కాదు. దేవుని సన్నిధికి దూరం అయితే ఎవరికి నష్టం? నాకా? ఇప్పుడు ఇంతమంది నేను ఇంటింటికి వెళ్ళి పిలిస్తే వచ్చారా? పరిశుద్ధాత్మ నడిపిస్తూ వచ్చారా? దేవుని ఆత్మతో నడిపించబడే సంఘం ఇది. నిన్న రాత్రి కూడా చెప్పాను, ఆ కిటికీ దాకా కోతి వచ్చిందండి. మండపేటనంత 3 నెలలు అల్లిపించిన కోతి ఓ పాసగా నెత్తి మీద కూడా ఎక్కింది. నిర్మరాజు నెత్తి మీదకి ఎక్కుంటే గట్టిగా అరిచి ఇలాగందుడు ముందుకు వచ్చేది, ఎందుకంటే ఆయనకు తెలుసు కనుక. మరి ఆ పాస్టర్ గారు కొత్త కాబట్టి ఆయనకి ఎంత తెల్లలేదు కనుక ఎంత అద్భుతం జరిగింది తెలుసు దేని బిళ్ళరా. దాన్ని దేవుడే బయటికి నెట్టేసినాడు. అంటే ఈ గుమ్మంలో అడుగెట్టాలన్నా, ఈ గుమ్మం లోపల ఉండాలన్నా అది దేవుని సంకల్పం కావాలి. కోతుల్ని అదుపు చేస్తున్నాడు, కోడుల్ని అదుపు చేస్తున్నాడు, కుక్కల్ని అదుపు చేస్తున్నాడు, అమ్మా మనుషుల్ని కూడా అదుపు చేస్తున్నాడు. మీరు రావాలనుకుంటే రావట్లేదు, ప్రభు తీసుకొస్తూ వస్తున్నారు మీరు. అది రావులపలమ, రాజమండ్రి, కాకినాడ, ఎవడి లేకపోతే రాయవరమ, పెడపర్త, ఇప్పనపాడ, తాపేశ్వరమ, మా ఊరి పేరు ఎత్తలేదని అనుకోకండి, 70 గ్రామాలు పైన ఉన్నాయి. మండపేట చుట్టుపక్కల నుంచి ఇంతమంది ఆటోల మీద వచ్చారా, కారు మీద వచ్చారా, బస్సుల మీద వచ్చారా, నడిచి వచ్చారా? ఏమండి, ఒకవేళ మీ యొక్క సహోదరులతో సహోదరులతో కలిసి వస్తున్నప్పుడు మీరు వాళ్ళ వాహనం మీద మీరు వచ్చారా, మీ వాహనం మీద వాళ్ళు వచ్చారా? వచ్చాం అలాగ కదా. తీసుకొచ్చిన వాడు ఎవరు? మీ ఫ్రెండ్ పరిశుద్ధాత్మ. ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు. ఇందులో అడుగు పెట్టాలన్నా ఆగాలన్నా పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. ఓ రోజు నేను బాధపడుతున్నాను, ప్రభు ఏంటి ఈ మనుషులు ఎలా చేస్తున్నారు, ఈ మాయ మనుషులు అంటే. ప్రభు అన్నారు, పరిచర్య నాది, సంఘం నాది, నా రక్తం ఇచ్చి కొన్నాను, దీనికి నా ఆత్మను పెత్తనదారికి పెట్టాను. ఈ లోపల ఎవరు ఉండాలన్నా, బయటికి ఎవడెళ్ళాలన్నా నా సెలవు కావాలి. నీ ఆలోచన అధికం కాకుండా ఎవడు ఆడకట్టేసినా వాడు నిలబడలేడు అక్కడ. నా ఆలోచనలు గంభీరమైనవి, అది చాలా ఉన్నతమైనవి. ఈ సంఘం పట్ల ఆయన కలిగి ఉన్న ప్లాన్ చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో చెప్తున్నది, దేవుని ముఖము ఎక్కడ కనపడుతుంది? దైవజనుడు. 3వది చెప్పి ముగిస్తాను. ఆదికాండం 35:1 చదవండి. వెళ్ళి పారిపోయినప్పుడు నీ కనపడిన దేవుడికి బలిపీఠం కట్టు అని చెప్పగా, అది ఒక్క మొక్క వదిలేసాము నువ్వు. అసలు విషయం చెప్పగా, అందరు చెప్పండి మాట, చెప్పగా అని మాట్లాడేవాడు. వాక్యం. 3వ భయం ఏంటి? వాక్యానికి భయపడాలి. 1 మందిరం పట్ల భయం, 2 సేవకుడి పట్ల ఆయన ముఖంలో దేవుని సన్నిధి చూచి భయం, 3 వాక్యం చెప్పింది చెప్పినట్టు చేయాలి బాబోయ్ అని వాక్య భయం. ఈ 3 యెహోవా యందలి భయం. ఆ భయపడి ఎప్పుడైతే బేతేలుకి వెళ్ళాడు అప్పుడు చెప్పాడు 11వ వచనంలో ఏమని తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. అంతవరకు పేరు తెలియదు, అంతవరకు స్థలంలో భయపడ్డాడు, అంతవరకు వ్యక్తి ముఖంలో భయపడ్డాడు, అంతవరకు ఏమండి వాక్యంలో భయపడ్డాడు. ఆ తర్వాత చూస్తే ఆయన ఎవరు అంటే సర్వశక్తి గల, సర్వ సృష్టికర్తే నిన్ను ఆరాధించువాడు. నువ్వు మందిరానికి రాగా వాక్యం ఎనగా నీ దేవుడు ఎవరు నీకు అర్థమవుద్ది. అమ్మో, ఇన్ని సృష్టించిన వాడు, ఇంత పునరుద్ధాన బలం గలవాడు, నాకు ఏదైనా చేయడానికి సమర్థుడు అన్న విషయం నీ లోపల స్థాపించబడుతుంది. హల్లెలూయా. ఆ అనుభవాల్లో మీ విశ్వాసం ఎదగాలి. అది యెహోవా యందలి భయము కలిగి ఉండడం. ప్రార్థన చేద్దాం అందరం మోకరించి.
ఆ భయం ఏం చేస్తుంది? శరీరాలను చంపుద్ది. ఆ యొక్క భయం ఏం చేస్తుంది? హృదయంలో పనిచేసే పాపాలను చంపుద్ది. ఆ భయం ఏం చేస్తుంది? ప్రాణంలో పనిచేసే పాపాన్ని చంపుద్ది. ఆ భయం ఏం చేస్తుంది? మనసులో పనిచేసే పాపాన్ని